Okay, next problem from definite integration, integral 0 to pi to sin power 5x by sin power 5x plus cos power 5x dx. సో దీన్ని మనం I అనే పేరుతో తీసుకుందాం. లెట్ I ఈజ్ ఈక్వల్ టు, సో ఇక్కడ మనం అప్లై చేయవలసిన ఫార్ములా ఇంటిగ్రల్ 0 to a fx dx ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to a f of a minus x dx. సో ఈ ఫార్ములా అప్లై చేయడం ద్వారా మనం దీన్ని సాల్వ్ చేయాల్సి ఉంటుంది. సో ఇంటిగ్రల్ 0 to a fx దగ్గర f of a minus x, x ప్లేస్లో fxలో x ప్లేస్లో a minus xని మనం రీప్లేస్ చేసుకోవాలి. సో ఇక్కడ 0 to a 0 to pi by 2 అంటే a ప్లేస్లో pi by 2 ఉంది. సో a minus x అంటే pi by 2 minus x. సో లెట్ us see that I ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to pi by 2 0 to a అంటే pi by 2. సో sin power 5 pi by 2 minus x whole by sin power 5 pi by 2 minus x cos power 5 pi by 2 minus x dx. Okay, so that is equal to integral 0 to pi by 2 sin 90 minus x ante cos x vastundi. So it become cos power 5x, ikkada kuda sin 90 minus x cos x, cos 90 minus x ante sin x. So cos power 5x plus sin power 5x dx. సో దీన్ని మనం ఈక్వేషన్ 2గా తీసుకుందాం. సో గివెన్ ఈక్వేషన్ 1గా తీసుకుందాం. సో బోత్ ఆర్ ఈక్వల్ టు I. సో 1 + 2 యాడ్ చేసుకుందాం. 1 + 2. సో లెఫ్ట్ సైడ్ I + I 2I. సో రైట్ సైడ్ మనకి చూసినట్లయితే ఇంటిగ్రల్ 0 to pi by 2 అనేది కామన్. అట్లానే డినామినేటర్ కూడా cos power 5x ప్లస్ sin power 5x, ఇక్కడ కూడా sin power 5x ప్లస్ cos power 5x dx. ఇవన్నీ కూడా కామన్గా ఉన్నాయి. ఇంటిగ్రల్ 0 to pi by 2 డినామినేటర్ ఈస్ కామన్, sin power 5x ప్లస్ cos power 5x dx ఇంతవరకు కామన్గా ఉంది. సో దాన్ని మనం కామన్ తీసినట్లయితే న్యూమరేటర్స్ యాడ్ అవుతాయి, ఎందుకంటే రెండు మనం ప్లస్ చేస్తున్నాం. సో ఇక్కడ sin power 5, ఇక్కడ cos power 5. యాడ్ ద న్యూమరేటర్స్, sin power 5 cos power 5. Now numerator and denominator both are equal. సో ఈ రెండు కూడా సేమ్ ఉన్నాయి కాబట్టి క్యాన్సిల్ అయిపోయినాయి. సో ఇంటిగ్రల్ 0 to pi by 2 dx is the remaining. Integral dx means x. The limits are 0 to pi by 2. So upper limit minus lower limit pi by 2 minus 0, which is equal to 2I. So finally I is equal to 2 2 4, pi by 4 is the answer. Okay, thank you.